కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు అన్నారు. ఒంగోలు జీజీహెచ్లో కోవిడ్ పోర్టబుల్ యూనిట్ ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు అనంతరం మీడియాకు వివరించారు. రాష్ట్రంలో గుంటూరు, కడప, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాలలో కోవిడ్ కేసులు నమోదయ్యాయని, 4 మృతి చెందినట్లు వెలుగులోకి వచ్చిందని అన్నారు. కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు జీజీహెచ్లో ప్రత్యేకంగా 15 బెడ్స్, ఐసోలేషన్ రూమ్స్, 2 టెస్టింగ్ రూములు ఏర్పాటు చేశామని అన్నారు. కోవిడ్ కేసులు పరీక్షల కోసం 100 కిట్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి, క్యాన్సర్ పేషెంట్లకు, ఇమ్యూనిటీ పవర్ తగ్గిన వారికి కరోనా వచ్చే అవకాశం ఉందని, వారు తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాని ఎదుర్కోవచ్చని అన్నారు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే జీజీహెచ్లోని కోవిడ్ కేంద్రంలో సంప్రదించాలని కోరారు. ప్రిన్సిపాల్ శ్రీవాణి, సిఎస్ఆర్ ఎంఓ మాధవీలత, డిప్యూటీ ఆర్ఎంఓ సునీల్ గవాస్కర్ ఉన్నారు. కోవిడ్ కేసులు వస్తే మీరు సంసిద్ధంగా ఉండండి, అన్ని విధాల అన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా అనేది మాకు మెసేజ్ వచ్చింది. మన జిల్లా కలెక్టర్ రాజబాబు గారి సూచనల మేరకు మరియు అందరు అధికారుల మేరకు మేము కొన్ని రూమ్స్ ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 10-15 బెడ్స్, వాటికి సపరేట్గా వెంటిలేటర్ ఫెసిలిటీ పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్స్తో అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 చోట్ల టెస్టింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి మేము ఎటువంటి రష్ వచ్చినా, ఎటువంటి చిన్న డౌట్ వచ్చినా కూడా వాళ్ళను సబ్జెక్ట్ చేస్తున్నాము. కోవిడ్ చేయడానికి కిట్స్ కూడా మా దగ్గర ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను. 100 వరకు కిట్స్ ఉన్నాయి. ఒకవేళ ఏమైనా మాకు ఒక డౌట్ వస్తే, ఏ విధమైన డౌట్ వచ్చినా కూడా మేము దాన్ని పరీక్ష చేసి మైక్రోబయాలజీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు మాకు ఎటువంటి కేసు రాలేదని తెలియజేసుకుంటాం. జిల్లాలో గుంటూరు, విజయవాడ సైడ్ వచ్చిందంటున్నారు. మనకి ఏదైతే ఆ దగ్గు, జలుబు, జ్వరము తీవ్రత ఉన్నప్పుడు మేము చేస్తామండి. డౌట్ వచ్చినప్పుడు అప్పుడు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినప్పుడు మేము వాళ్ళకు ఇంట్లో హోమ్ ఐసోలేషన్ కానీ క్రైటీరియాని బట్టి వాళ్ళు సిక్ ఉంటే మేము ఈ సపరేట్ వార్డ్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ పెట్టుకోవడం కానీ జరుగుద్ది. మా టీం కానీ, అనెస్థీషియా టీం కానీ, మెడిసిన్ వాళ్ళు కానీ అందరం సంసిద్ధులుగా ఉన్నాం. చాలా ప్రభావం అంత ఎక్కువగా ఉండదని నా అభిప్రాయము. ఎందుకంటే ఇది చాలా మినిమల్గా, ట్రివియల్గా ఉంటుంది. ఆల్రెడీ అది పాండమిక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేది అంత తీవ్రంగా ఉండదు. కానీ ఎవరికైనా ఓల్డ్ ఏజ్ 70-80 ఏళ్ళలో షుగరు, క్యాన్సర్ ఉండే వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా జబ్బు ఉండి 80 ఏళ్ళ పైబడిన వాళ్ళకు షుగర్ వ్యాధి, హార్ట్ వ్యాధి, తర్వాత ఇమ్యూనిటీ తక్కువగా ఉండి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకు ఏమాత్రం కూడా జ్వరము, ఈ లక్షణాలు కనిపించినా కూడా దగ్గు ఇమ్మీడియట్గా మా దగ్గరికి తీసుకొని వస్తే మేము తదుపరి రియాక్షన్ తీసుకొని మీకు సీరియస్ కాకుండా కాపాడుకోగలమని మీకు చెప్పగలను. ప్రజలకు ఈ జ్వరం వచ్చిన వాళ్ళు వీలైనంత త్వరగా ఇంట్లో వైద్యం తీసుకొని డాక్టర్కి చూపించుకోండి. అండ్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న కరోనా అప్పుడు తీవ్రత ఉండదు. అసలు కరోనా ఇంతవరకు ఒంగోలులో మాకు ఎవరికి రాలేదు. మా పేషెంట్లకు అటువంటి వాళ్ళు ఎవరు రాలేదు. మీరు భీతిని చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరమే లేదు. మేము సంసిద్ధంగా ఉన్నాము, అన్నీ రెడీగా పెట్టుకున్నాము. మందులు, వెంటిలేటర్స్, సిబ్బంది అండ్ ఏరియా కూడా ఐసోలేట్ చేసి పెట్టున్నాము. అంతకుముందు ఉన్నంత తీవ్రత దీంట్లో 100% ఉండదని తెలియజేసుకుంటాం. జిల్లాలైన గుంటూరు, విజయవాడ, కడప వీటిల్లో కొన్ని కోవిడ్ కేసెస్ వచ్చిన నేపథ్యంలో మేము కూడా సర్వసన్నద్ధమై ఉన్నాము కోవిడ్ని ఎదుర్కోవడానికి. బట్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, ఏజ్ పెద్దగా ఏజ్ అబవ్ 60 ఇయర్స్ వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, ఏమన్నా జ్వరము, దగ్గు, జలుబు లాంటి సిమ్టమ్స్ కనిపిస్తూనే వెంటనే డాక్టర్స్ని అప్రోచ్ అయితే మేము తప్పకుండా వాళ్ళని రక్షించడానికి సంసిద్ధులుగా ఉన్నాము. కోవిడ్ ఐసోలేషన్ వార్డ్స్, కోవిడ్ టెస్టింగ్ ఏరియాస్ 2 ఉన్నాయి. మా దగ్గర కిట్స్ కూడా ఉన్నాయి. సో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. మేము వారిని ట్రీట్ చేయడానికి సర్వసన్నద్ధులుగా ఉన్నాం.